హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. న్యూబెరీ మెడల్ గెలుచుకున్న ఒకే ఒక్క భారతీయ రచయిత. ఆప్షన్స్: బోయి భీమన్న, శ్రీనాథుడు, విద్వాన్ విశ్వం, ధనగోపాల్ ముఖర్జీ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. న్యూబెరీ మెడల్ గెలుచుకున్న ఒకే ఒక్క భారతీయ రచయిత. ఆన్సర్: ధనగోపాల్ ముఖర్జీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలియజెప్పడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది? ఆప్షన్స్: వెన్నెల, భిక్ష, చిత్రగ్రీవం, ధన్యుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలియజెప్పడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది? ఆన్సర్: చిత్రగ్రీవం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మునివర నీవు శిష్యగణముంగోని చెయ్యనదమ్మా విశ్వన. ఈ పద్యపాదం ఛందస్సు మరియు యతిస్థానం ఏమిటి? ఆప్షన్స్: ఉత్మలమాల 10, చంపకమాల 11, శార్దూలం 13, మత్తేవం 14. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: చంపకమాల 11, యతిస్థానం 11. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో బహువ్రీహి సమాసం కానిది? ఆప్షన్స్: వనజనేత్రి, B2, 1 మరియు 2 ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాణిలో బహువ్రీహి సమాసం కానిది ఏది? ఆన్సర్: B2. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిత్రగ్రీవం పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్: అనువాద కథ, సామాజిక సేవ, వచన కవిత, పీఠిక. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చిత్రగ్రీవం పాఠ్యాంశ ప్రక్రియ. ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో కూడా నేను మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గ్యాదర్ చేసి వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆన్సర్: అనువాద కథ. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో ధనగోపాల్ ముఖర్జీ గారు రచించిన పాఠ్యాంశం పేరును గుర్తించండి. ఆప్షన్స్: భిక్ష, సముద్ర లంఘనం, చిత్రగ్రీవం, మా ప్రయత్నం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ధనగోపాల్ ముఖర్జీ గారు రచించినటువంటి పాఠ్యాంశం పేరు. ఆన్సర్: చిత్రగ్రీవం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కంద పద్యాలలో ఏ గణం బేసి గణం కారాదు? ఆప్షన్స్: భ, గాగా, జ, స. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కంద పద్యాలలో ఏ గణం బేసి గణం కారాదు? ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: జ. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో సరి అయినది ఏది? ఏ. కంద పద్యాలలో 2వ, 4వ పాదాల్లోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది. బి. మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఆప్షన్స్: AB సత్యం, ఏ సత్యం, బి సత్యం, AB అసత్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాణిలో సరి అయినది ఏది? ఆన్సర్: ఏ సత్యం. కంద పద్యాలలో 2వ, 4వ పాదాల్లోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో పుంఫాదేశ సంధి కానిది? ఆప్షన్స్: జ్ఞానపు పావురాలు, ధాన్యపు గింజలు, వర్షాలు, ప్రపంచపు వెలుగు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాణిలో పుంఫాదేశ సంధి కానిది? ఆన్సర్: వర్షాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వ్యాసుడికి గల శిష్యులు ఎంతమంది? ఆప్షన్స్:
5000, 2000, 10,000, 4,000. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వ్యాసుడికి గల శిష్యులు ఎంతమంది? వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆన్సర్ 10,000. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీనాథుడు ఏ పద్యాలకు ప్రసిద్ధి? ఆప్షన్స్ కంద, సీస, ఆటవెలది, తేటగీతి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శ్రీనాథుడు ఏ పద్యాలకు ప్రసిద్ధి? ఫ్రెండ్స్, నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ సీస. శ్రీనాథుడు సీస పద్యాలకు ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిత్రగ్రీవం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ ప్రకృతి వర్ణన, శాస్త్రీయ పరిశీలన, వర్ణన, సామాజిక పరిశీలన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చిత్రగ్రీవం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇచ్చినటువంటి గ్రామర్ బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆన్సర్ శాస్త్రీయ పరిశీలన. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిత్రగ్రీవం తల్లిదండ్రులు ఎవరు? ఆప్షన్స్ పిగిలిపిట్ట బంతిపావురం, గిరికిల పావురం వార్తల పావురం, గిరికిల పావురం బంతిపావురం, వార్తల పావురం గిరికిల పావురం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చిత్రగ్రీవం తల్లిదండ్రులు ఎవరు? ఆన్సర్ గిరికిల పావురం వార్తల పావురం. నెక్స్ట్ బిట్ చూద్దాం. యవన పుణ్యాంగ నామని వగదుగాక. ఇది ఏ రకమైన పద్యం? ఆప్షన్స్ ఉత్పలమాల, తేటగీతి, ఆటవెలది, కంద. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. యవన పుణ్యాంగ నామని వగదుగాక ఏ రకమైన పద్యం? ఆన్సర్ కంద పద్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీమంత్ చొక్కా మల్లెపువ్వులా తెల్లగా ఉంది. ఈ వాక్యం ఏ అలంకారం? ఆప్షన్స్ ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, అర్ధంతరన్యాసాలంకారం, అతిశయోక్తి అలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శ్రీమంత్ చొక్కా మల్లెపువ్వులా తెల్లగా ఉంది ఏ రకమైన అలంకారం? ఆన్సర్ ఉపమాలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీనాథుడు ఏ శతాబ్దానికి చెందిన కవి? ఆప్షన్స్ 13వ, 14వ, 15వ, 17వ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శ్రీనాథుడు ఏ శతాబ్దానికి చెందిన కవి? ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రతి కామెంట్ నాకు మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఆన్సర్ 15వ. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో ఉత్వసంధి కానిది? ఆప్షన్స్ బాగోగులు, 4 అంతస్తులు, పూరిల్లు, జలకాలాడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాణిలో ఉత్వసంధి కానిది? ఆన్సర్ పూరిల్లు. చూద్దాం. భిక్ష పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్ పద్యం, ప్రబంధ పద్యం, వ్యాసం, కథ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భిక్ష పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ పద్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో సరైనది ఏది? ఏ ఆటవెలది పద్యం జాతి పద్యం, బి ఈ పద్యానికి ప్రాసనియమం ఉంటుంది. ఆప్షన్స్ ఏబి సత్యం, ఏ సత్యం, బి సత్యం, ఏబి అసత్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆటవెలది పద్యం జాతి పద్యం, ఈ పద్యానికి ప్రాసనియమం ఉంటుంది. వీటిలో సరైనది ఏది? ఆన్సర్ ఏబి అసత్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిత్రగ్రీవం అనగా? ఆప్షన్స్ జింక, రామచిలుక, పావురం, పిచ్చుక. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చిత్రగ్రీవం అనగా? ఆన్సర్ పావురం.
నెక్స్ట్ బిట్ చూద్దాం. కాశీ విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్షించాలనే సందర్భంలో జరిగిన సంఘటనను కలిగిన పాఠ్యాంశం. ఆప్షన్స్: చిత్రగ్రీవం, భిక్ష, గోరంత దీపాలు, మాణిక్య వీణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కాశీ విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్షించాలనే సందర్భంలో జరిగిన సంఘటనను కలిగిన పాఠ్యాంశం. ఆన్సర్ భిక్ష. నెక్స్ట్ బిట్ చూద్దాం. గోరంత దీపాలు పాఠంను ఏ రచన నుండి స్వీకరించారు? ఆప్షన్స్: గూడు కోసం గువ్వలు, కుటుంబ సంక్షేమం, నాలుగేళ్ల మండపం, కథావాహిక. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గోరంత దీపాలు పాఠంను ఏ రచన నుండి స్వీకరించారు? ఆన్సర్ కథావాహిక. నెక్స్ట్ బిట్ చూద్దాం. గోరంత దీపాలు పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్: శ్రీనాథుడు, విద్వాన్ విశ్వం, చినయసూరి, పులికంటి కృష్ణారెడ్డి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గోరంత దీపాలు పాఠ్యాంశ రచయిత. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ పులికంటి కృష్ణారెడ్డి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.